హాయ్ అండి, భూమిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను ధ్వజస్తంభం, మనం ప్రతి దేవాలయంలోనూ కూడా ముందుగా ప్రణమిల్లేది ఈ ధ్వజస్తంభం. అట్లాగే నేను కూడా నా పూజా మందిరంలో నా పూజ గదిలో ధ్వజస్తంభాన్ని పెట్టుకుని ఆరాధిస్తున్నాను కదా. మీరు నా పూజా వీడియోల్లో ఎన్నో వ్లాగ్స్లో చూసేసి ఉంటారు. ఖచ్చితంగా నా పూజా మందిరంలో ధ్వజస్తంభం ఉంటుంది. నన్ను చాలామంది అడుగుతున్నారు, ధ్వజస్తంభం ఎందుకు పెట్టుకున్నారమ్మా అని. మానవ జన్మ ఎత్తిన ఒక మహాత్ముడి చరిత్ర, ఒక పరమాత్మలో కలిసిన మానవ జీవితాన్ని గడిపిన ఒక ఆత్మ, ఆయన ఉన్నత తత్వంతో మన భారతదేశం అంటేనే కర్మభూమి కదా అండి, సార్థకం చేసుకున్న జన్మ, ఒక మహాపురుషుడి జన్మ వృత్తాంతం. ఇదంతా కూడా నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నానండి. అసలు ధ్వజస్తంభం ఎందుకు దేవాలయాల్లో ఉంటుంది, అట్లాగే పూజ గదిలో ఎందుకు పెట్టుకున్నాను అనేది వివరించదలుచుకున్నాను. వివరించే ముందు ఎప్పట్లాగానే నా డ్రెస్సింగ్ గురించి కూడా వివరించదలుచుకున్నాను. ఇది గద్వాల్ శారీ అండి, సంపెంగ రంగు, అంటే హాఫ్ వైట్ అంటాం కదా. శారీ అంతా కూడా క్రీమ్ కలర్, హాఫ్ వైట్కి పైన కింది కూడా సంపెంగ రంగు, ఎడ్జ్ ఏమో ఆరెంజ్ వచ్చింది, మధ్యలో మళ్ళీ ఆరెంజ్ వచ్చింది. చూడగానే చాలా పేస్టల్ కాంబినేషన్తో బ్యూటిఫుల్గా అనిపించింది ఈ శారీ నాకు. నేను ఈ శారీ తీసుకుని ఒక 1.5 years అయిందండి. ఆఫ్లెట్ షాక్ సప్లై చేస్తున్నారు కదా వీవర్స్, వారి దగ్గర తీసుకున్నాను నేను. ఈ శారీకి మ్యాచింగ్గా నా దగ్గర ఉన్న బీడ్స్ కలెక్షన్లో ఒక సెట్ పెట్టుకున్నానండి, మ్యాచ్ అయిందని. శారీకి మ్యాచ్ అయింది కదా అని పెట్టుకున్నాను. అట్లాగే బ్యాంగిల్స్ కూడా నా దగ్గరున్న బ్యాంగిల్స్లో మ్యాచ్ అయ్యేవి, శారీలో ఉన్న కలర్స్కి మ్యాచ్ అయ్యేవి నేను వేసుకున్నాను. అట్లాగే రింగ్ కూడా నా దగ్గర ఫ్యాన్సీ రింగ్ అనమాట. ఇది గోల్డ్ కాదు, డైమండ్ కాదు. ఇది నేను ఎప్పుడో అమెరికా వెళ్ళినప్పుడు సరదాగా కొన్ని కలర్స్ తెచ్చుకున్నాను. ఈ రింగ్స్ ఒక 7-8 ఏళ్ల క్రితం. అందులో శారీకి మ్యాచ్ అయ్యే రింగ్ దొరికింది కదా అని, బ్యాంగిల్స్తో పాటు రింగ్ కూడా మ్యాచ్ అయింది కదా అని శారీకి ఈ రింగ్ పెట్టుకున్నాను. మిగిలిన నా టాప్స్ కానీ నా ఉంగరాలు కానీ మీరు ఎప్పుడు చూసేవి, రెగ్యులర్గా చూసేవి ఇవన్నీ కూడా. ఈ టాప్స్ నేను ఇంట్లో వాడుతూనే ఉంటానండి, డైలీ వాడే టాప్స్ ఇవి. ధ్వజస్తంభానికి ఉన్న పురాణ గాథ చెప్పుకుందాం. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ముందుగా ప్రణమిల్లే ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభానికి మొక్కిన తర్వాతే మనం భగవంతుణ్ణి నమస్కరించుకుంటామండి. భగవంతుణ్ణి చూసి ఎందుకు ఇలా, అసలు ఈ ధ్వజస్తంభం ఎందుకు ఉండాలి, చిన్ని పిల్లలు అడుగుతూ ఉంటారు కదా మనల్ని. మనకు కూడా చాలామందికి తెలియదు. ఈ ధ్వజస్తంభానికి సంబంధించి మంచి పురాణ గాథ ఒకటి ఉందండి. అదేంటంటే, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి ఒక ఉపదేశం చేస్తాడు. అదేంటి అంటే, ధర్మరాజా, నీ రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే నువ్వు అశ్వమేధ యాగం చెయ్యాలి అని ఆజ్ఞ చేస్తారు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడి మీద ఉన్న అమితమైన ప్రేమతో, ఆయన మీద ఉన్న అనంతమైన వాత్సల్యంతో, భక్తితో శ్రీకృష్ణ భగవానుడి మాటను, పలుకును శిరసా వహించి ఆయన అశ్వమేధ యాగాన్ని తలపెడతారు ధర్మరాజు. ఆ అశ్వమేధ యాగాన్ని తలపెట్టినప్పుడు ఆ అశ్వంతో పాటు తన సోదరులైన భీమార్జునులను, నకుల సహదేవులను కూడా అనంతమైన సైన్యంతో అశ్వానికి తోడుగా పంపిస్తారు ధర్మరాజు. అట్లా ప్రతి రాజ్యాన్ని కూడా జయించుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ అశ్వం. అయితే మణిపురి ఇలా జయించుకుని
విజయకేతనాన్ని ఎగురవేసుకుంటూ ఆ అశ్వం తన సైన్యంతోనూ ధర్మరాజు సోదరులతోనూ కలిపి మణిపురి అనే రాజ్యానికి చేరుకుంటుంది. ఈ మణిపురి రాజు మయూరధ్వజుడు, మహాపరాక్రమవంతుడు, నీతి నియమాలకు పెట్టింది పేరు, త్యాగశీలి, ఉత్తమ గుణాలతో వెలుగుతూ ఉన్న రాజులలోనే మహోత్తముడు, గొప్ప రాజు. ఇవన్నీ ఒకెత్తైతే వీటన్నిటిని మించి ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడికి మహాభక్తుడు. అచంచలమైన భక్తితో ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడినే మరిపిస్తూ మురిపిస్తూ ఉంటాడు, అంటే మైమరిపించడం. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఈ అశ్వం ఎప్పుడైతే మయూరధ్వజుడు రాజ్యంలో అడుగుపెట్టిందో, మయూరధ్వజుడు మణిపురి రాజు, ఇప్పుడు అశ్వం మణిపురి రాజ్యంలో ఉంది కదా. ఆ మయూరధ్వజుడి కొడుకు తామరధ్వజుడు తండ్రిని మించిన పరాక్రమవంతుడు. తండ్రి దగ్గర నుంచి త్యాగం, ధర్మం, సత్యం, శీలత, ఇంకా అచంచలమైన కృష్ణభక్తిని కూడా వారసత్వంగా అవలంబించుకున్నాడు ఈ తామరధ్వజుడు. ఈ తామరధ్వజుడు ఈ అశ్వాన్ని బంధిస్తాడు. నివ్వెరపోతారు మన ధర్మరాజు సోదరులు. నివ్వెరపోయి నలుగురు కూడా యుద్ధానికి దిగుతారు. ఇంతవరకు ఎదురులేదు మా అశ్వానికి, మా గుర్రానికి, మా గుర్రాన్ని బంధించడమా? అవాక్కైన ధర్మరాజ సోదరులు నలుగురు కూడా పరాక్రమంతో పోరాడి ఓడిపోతారు. తామరధ్వజుడు అంటే మయూరధ్వజుడి కుమారుడైన తామరధ్వజుని చేతిలో ఓడిపోతారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మరాజు ఆవేశంతో ఊగిపోయి, నేను వెళ్తాను, మట్టి కర్పిస్తాను, ఆ మయూరధ్వజుడిని తామరధ్వజుడిని మట్టి కర్పించి నేను నా అశ్వాన్ని గెలుచుకుని వస్తాను అని ఆవేశంగా బయలుదేరిపోతున్న ఆ ధర్మరాజుని జగన్నాటక సూత్రధారి అయిన మన శ్రీకృష్ణ భగవానుడు ఆపుతాడు. ఓ ధర్మరాజా, మయూరధ్వజుడు సామాన్యుడు కాదు. మయూరధ్వజుడిని గెలవడం అసంభవం. దానికి కారణం ఆయన శీల స్వచ్ఛత, ఆయన పరాక్రమం, ఆయన త్యాగ నిరత, ఆయన ఆత్మ చాలా అత్యంత పవిత్రమైన శక్తితో వెలుగుతుంది. అంటే మన బుద్ధి, మన శీలం, మన గుణం పవిత్రంగా ఉంటే మన ఆత్మ కూడా ఎంతో పవిత్రమవుతుందండి అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో ఇలా అంటారు. వెంటనే శ్రీకృష్ణ భగవానుడు ఉపాయంతో ధర్మరాజు, శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరూ కూడా ఒక వృద్ధ బ్రాహ్మణ వేషాలు వేసుకుని మన మయూరధ్వజుడి దగ్గరికి, అంటే మణిపురి రాజ్యానికి బయలుదేరతారు. వీరిద్దరూ కూడా మణిపురి రాజ్యం చేరుకుంటారు. ఎంతో ధర్మాత్ముడైన, దానశీలి అయిన మయూరధ్వజుడు ఈ వృద్ధ బ్రాహ్మణులిద్దరినీ చూడగానే కుశల ప్రశ్నలు అడిగి చక్కటి మర్యాదలు చేసి, చెప్పండి విప్రమోత్తములారా, మీకేం కావాలి చెప్పండి, మీకు ఏది కావాలంటే అది నేను ప్రసాదిస్తాను, మీకు ఇస్తాను అని పలుకుతారు. వెంటనే అపర మేధావి జగన్నాటక సూత్రధారి అయిన మన శ్రీకృష్ణ భగవానుడు, ఓ మయూరధ్వజ, మేమిద్దరం కూడా ఒక ఆపదలో ఉండి ఆపద నుంచి బయటపడడానికి నీ సహాయం కోసం నీ రాజ్యంలో ప్రవేశించాం అనగానే ఆ మయూరధ్వజుడు తక్షణమే నేను మిమ్మల్ని ఆదుకుంటాను అని పలుకగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన్ని ఒక కోరిక కోరతారు. అదేంటంటే, ఓ మయూరధ్వజ, నేను ఈ బ్రాహ్మణుడు ఇద్దరం కలిసి ఒక అడవి గుండా నీ రాజ్యానికి బయలుదేరాము నీ దర్శనార్థం. అయితే దారిలో ఒక పులి పసిబిడ్డైన ఒక బాలుణ్ణి ఆ పులి ఆహారార్థమే చంపబోయింది. అప్పుడు మేము చేతులు జోడించి వేడుకోగా విచిత్రంగా ఆ పులి మానవ భాషలో, ఓ విప్రమోత్తములారా, మీరిద్దరూ కూడా మణిపురి రాజైన మయూరధ్వజుడి శరీరంలో అర్ధభాగాన్ని, అంటే ఆయన శరీరంలో సగభాగాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారనుకోండి, ఈ బాలుని నేను వదిలివేస్తాను అని విచిత్రంగా మానవ భాషలో పలికింది ఆ పులి. అందుకని మేము మీ సహాయార్థమై ఆ పసిబిడ్డని, ఆ పసి బాలుణ్ణి రక్షించుకొనుటకై మీ దగ్గరకు వచ్చాము అని అడగగా వెంటనే మయూరధ్వజుడు తన శరీరాన్ని
తన శరీరంలో అర్ధభాగాన్ని కోసి ఆ విప్రమోత్తములకి ఇవ్వమని ఆజ్ఞాపిస్తాడు. ఇంతలో ధర్మరాజు, ఓ మయూరధ్వజ, ఆ పులి ఒక వింత కోరిక కోరింది. అదేంటంటే, నీ పరివారంలో ఎవ్వరూ నీ శరీరాన్ని కోయకూడదు. నీ భార్యాబిడ్డలు మాత్రమే నీ శరీరంలో ఉన్న సగభాగాన్ని కోసి మాకివ్వాలి. అది ఆ పులి విధించిన నియమం అని పలుకుతాడు విప్ర రూపంలో వేషధారిగా ఉన్న ధర్మరాజు. వెంటనే మయూరధ్వజుడు అంగీకరించి, ఓ దానికేం భాగ్యం అని తన భార్యాబిడ్డల్ని ఆయన ఆదేశిస్తాడు. వెంటనే ఎంతో ఉత్తమోత్తములైన భార్యాబిడ్డలు మయూరధ్వజుడి మీద ఉన్న గౌరవ మర్యాదలతో, ఆయన మీద ఉన్న అనురాగంతో వెంటనే మయూరధ్వజుడు శిరస్సు నుంచి సగభాగాన్ని కోయడానికి సంసిద్ధులవుతారు. సగభాగాన్ని ఆయన శరీరంలో మయూరధ్వజుడి శరీరాన్ని శిరస్సు నుంచి సగభాగం కోయిచూ ఉండగా అప్పుడు మయూరధ్వజుడి ఒక కంటి నుంచి నీరు కారడం ప్రారంభమవుతుంది. అది చూసిన ధర్మరాజు, ఓ మయూరధ్వజ, బాధపడుతూ ఇచ్చిన దానాన్ని మేము స్వీకరించము. ఎంతైనా ఆయన మారువేషంలో ఉన్నా కూడా మహారాజు కదా, ధర్మరాజు కదా, అందుకని చెప్పి ఆయన కూడా ధర్మాన్ని వంట పట్టించుకున్న రాజు కదా, అందుకని చెప్పి ఆయన వెంటనే విప్రరూపంలో ఉన్నా కూడా ఆయన అసలు తత్వం అనేది బయటకు వస్తుందన్నమాట. ఆ విప్రరూపంలోనే ఉండి, ఓ మయూరధ్వజ, ఒక కంట నీరు కారుతూ నువ్వు బాధపడుతూ ఇచ్చిన దానాన్ని మేము స్వీకరించము, అటువంటి దానం మాకు వద్దు అని పలుకగా వెంటనే మయూరధ్వజుడు, ఓ విప్రమోత్తమ, మీరు అలా భావించకండి. నా శరీరంలో ఉన్న ఒక కన్ను ఎందుకు ఏడుస్తుందో తెలుసా? అయ్యో, నా శరీరంలో ఉన్న ఒక కన్ను మాత్రమే పరోపకారానికి ఉపయోగపడుతుంది, ఇంకొక కన్ను వృధాగా పోతుంది అని చెప్పి నా మనసు బాధతో నా మరొక కన్ను రోధిస్తోంది అని చెప్పడంతో ఒక్కసారిగా ధర్మరాజు అవాక్కైపోతారు. ఆయన త్యాగ నిరతకు, ఆయన దానశీలతకు అసలు నివ్వెరపోతాడు ధర్మరాజు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు తన అసలు రూపాన్ని ఒక్కసారిగా ప్రదర్శించి మయూరధ్వజుడి త్యాగ నిరతను, అతని గొప్ప ఆత్మను ప్రశంసించి, ఓ మయూరధ్వజ, నేను మారువేషంలో ఉన్న కృష్ణ పరమాత్ముడిని. ఇప్పుడు నువ్వు నన్ను దర్శనం చేసుకో, నీకేం కావాలో కోరుకో, నేను నీకు ప్రసాదిస్తాను అని కృష్ణ భగవానుడు ఆయన్ని అడుగుతారు. వెంటనే మయూరధ్వజుడు, ఓ మహానుభావ, శ్రీకృష్ణ పరమాత్మ ఆయన్ని కీర్తించి చక్కటి ప్రణామం చేసి, తండ్రి, నీకు తెలుసు నా గురించి, నేను మహాభక్తుణ్ణి, నువ్వు నా ఆరాధ్య దైవానివి, నాకు కావలసింది భోగభాగ్యాలు ఇటువంటి వరాలు కాదు, ఆచంద్రార్కం అంటే సూర్యచంద్రులు జీవించి ఉన్నంతకాలం నా ప్రతి చూపు, నా ప్రతి శ్వాస నీకే అంకితం కావాలి. నేను నీ ముందు శాశ్వతంగా ఆచంద్రార్కం, నీ ముందు నేను నిలిచిపోవాలి. నీ చూపు ఎల్లవేళలా నా పైన ప్రసరిస్తూనే ఉండాలి. నా ఆత్మ, ఈ శరీరం నశించిపోతుంది, కానీ నా ఆత్మ పరోపకారానికి ఎల్లప్పుడూ శాశ్వతంగా పరోపకారమార్థమై నిలిచిపోవాలి అని కోరిన ఆ మయూరధ్వజుడి కోరికకు శ్రీకృష్ణ భగవానుడు ఎంతో పరవశించి మయూరధ్వజుడిని అక్కుని చేర్చుకొని ఆలింగనం చేసుకుని, ఓ మయూరధ్వజ, ఈ రోజు నుంచి అన్ని దేవాలయాల ముందు కూడా నీ రూపం ధ్వజస్తంభంగా వెలవబడుతుంది. అటువంటి నిన్ను ముందు నమస్కరించిన తరువాతే భక్తులు ఎవరైనా నాకు నమస్కరిస్తారు. అటువంటి ధ్వజస్తంభ రూపంలో ఉన్న ఓ మయూరధ్వజ, నీ దగ్గర ఎవరు దీపం పెట్టినా సరే, నీ తల మీద ఎవరు దీపం పెట్టినా సరే, వారు కూడా నీలాగానే ఆ చంద్రార్కం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం కూడా కీర్తింపబడతారు, వారి మనోవాంఛలు నెరవేర్పబడతాయి అని వర్మిస్తారు శ్రీకృష్ణ భగవానుడు. ఆ రోజు నుంచి కూడా మా ధ్వజస్తంభాలు వెలవబడ్డాయి. ధ్వజ స్తంభం, స్తంభం అంటే స్తంభ రూపంలో ఉంటాడు మయూరధ్వజుడు. ఆయన మానవాకృతిని వదులుకుని వెంటనే మహోపకారానికి ఒక స్తంభ రూపాన్ని ధరిస్తాడు. శ్రీకృష్ణ భగవానుడి ప్రేమ కానుక ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన ప్రేమ కానుక రూపంగా ఈయన ఒక స్తంభం రూపంలో ఆయన పేరుతోనే ధ్వజ,
శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన వరం ప్రకారం నీ పేరుతోనే నువ్వు నిలిచిపోతావు, నా కళ్ళ ముందు శాశ్వతంగా, ఒక్క క్షణం కూడా నా చూపు నుంచి నువ్వు బయటపడవు, నీ కోరిక నెరవేరుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినందుకు ఆయన ఎంతో సంతోషించి చక్కగా ప్రతి దేవాలయం ముందు కూడా ఒక స్తంభ రూపంలో మయూరధ్వజుడు, ధ్వజస్తంభం అనే పేరు కాంచి ఆయన శాశ్వతంగా నిలిచిపోయాడు. ఇటువంటి మయూరధ్వజుణ్ణి ధ్వజస్తంభ రూపంలో మనమందరం కూడా ఆరాధించి మనం కూడా చక్కటి జన్మలను, చక్కటి సంస్కృతిని, చక్కటి శీలతను, గుణాలను, ధర్మాలను అన్నీ కూడా పెంపొందించుకోవాలని చెప్పి మన హిందూ ధర్మంలో మన పురాతన నుంచి కూడా మన పెద్దలు, ఋషులు, మహానుభావులు కూడా మనకి ఈ ధ్వజస్తంభాలని చక్కగా ప్రతి దేవాలయం ముందు కూడా ఏర్పరచడం జరిగింది. ఈ ధ్వజస్తంభ దీపం వెలుగు బాటసారులకి లేదా తప్పిపోయిన ప్రయాణికులకి కూడా ఓహో పైన వెలుగుతుంది దీపం అంటే ధ్వజస్తంభం ఉంది అంటే ఇక్కడ దేవాలయం ఉంది, దేవాలయం ఉంది అంటే ఇక్కడ ఊరు ఉంది అనుకుని తప్పిపోయిన బాటసారులు ఎక్కడికో ఊరు వెళ్ళాలని అలా నడుచుకుంటూ ఒక అడవి మార్గం గుండా వెళ్తూ ఉంటారు. రోడ్లు అనేవి ఏమీ ఉండవు, అక్కడేం డైరెక్షన్స్ ఉండవు. సో అందుకని చెప్పి మైలురాళ్ళు కూడా లేవు అప్పట్లో. అటువంటి వారికి కూడా ఈ మయూరధ్వజుడు ఆ విధంగాను ఇంకా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కొందరు. వారు దేవాలయాలకు వెళ్ళలేరు, వారి శరీరం సహకరించదు. అటువంటి వారందరూ కూడా ఇళ్లల్లో నుంచే ఆకాశం వైపు చూస్తూ ఆకాశ దీపం అని ఈ మయూరధ్వజుడి తల మీద శిరస్సు మీద ఉన్న దీపాన్ని ఆకాశ దీపం అని చక్కగా మనసా వాచా పిలుచుకుంటూ చేతులెత్తి మొక్కేవారు. ఆ విధంగా కూడా ఈ మయూరధ్వజుడి శిరస్సు మీదుగా భగవంతుడికి నమస్కారాలు సమర్పించుకుంటూ ఉండేవారు. ఇదండి ఈ ధ్వజస్తంభానికి ఉన్న పురాణ గాథ. అయితే ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే నేను ఎంతోమంది సిద్ధాంతులను సంప్రదించే పెట్టుకున్నానండి. ఇంట్లో పెట్టుకుంటే కూడా ఎంతో పవిత్రత, ఆ ధ్వజస్తంభం పెట్టుకోవడం వల్ల ఆ మయూరధ్వజుడి యొక్క లక్షణాలు ఆ పూజ మందిరంలో పూజ చేసే వారికి కూడా ప్రవేశిస్తాయి, వారు కూడా అంతటి పవిత్రులు అవుతారు. కాబట్టి తప్పకుండా నిస్సందేహంగా మీకు దొరికిన ఇంత ఇప్పుడు నా దగ్గర ఉన్న ధ్వజస్తంభం అయితే దగ్గర 2 అడుగులు ఉంటుందండి, దగ్గర 2 అడుగులు ఉంటుంది. ఆ హైట్లోనే నాకు దొరికింది. ఈ ధ్వజస్తంభాలు ఇప్పుడు మంచి ఇత్తడి షాపుల్లో ఎక్కడైనా దొరికేస్తున్నాయి. ఇప్పుడు ఈ ధ్వజస్తంభాలు రాగి లోహంతోనూ ఇత్తడితోనూ రకరకాలుగా కనిపిస్తున్నాయండి. నా ధ్వజస్తంభం అయితే పైన మాత్రం కంచుతో చేశారు. నేను కొన్న ఇత్తడి షాప్ వారు చెప్పారు, మేము పైన కంచు పెట్టాం, 6,000 పైన ఎంతో తీసుకున్నారండి. అప్పుడు ఒక 2 years అవుతుంది అనుకుంటున్నాను నేను కొనుక్కొని, ఇంచుమించుగా చెప్తున్నాను 6,500 ఎంతో తీసుకున్నారు. దగ్గర 2 అడుగులు ఉంది ధ్వజస్తంభం. ధ్వజస్తంభానికి సంబంధించి నన్ను అడిగిన డౌట్స్, ప్రశ్నలు అన్నిటికీ నేను సమాధానం కరెక్ట్గానే చెప్పాను అని అనుకుంటున్నానండి. మీరు అడిగిన సందేహాలకు కానీ ప్రశ్నలకు కానీ నా వరకు నేను బాధ్యతగా ఖచ్చితంగా ఒక్కొక్క వ్లాగ్తో నేను ఆన్సర్ చేస్తానండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఇదండి ఈరోజు ధ్వజస్తంభానికి సంబంధించిన పురాణ గాథ. మరొక మంచి వ్లాగ్తో తొందరలోనే మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి.